వాట్ డూ యూ నో అబౌట్ అరోమాటిసిటీ? బేసిక్గా మనకి కండిషన్స్ ఏంటి? అరోమాటిక్ కావాలి అంటే కాంపౌండ్ మస్ట్ బి సైక్లిక్, రింగ్ ఉండాలి, రింగ్ స్ట్రక్చర్ ఉండాలి. ఇట్ మస్ట్ బి planar, means all the atoms lie in a plane. That means each and every atom must be containing sometimes empty p orbital or filled p orbital or odd electron containing. Most of the times you will not consider odd electron containing orbitals. So each orbital, when each atom should contain a p orbital. Okay, then the total molecule must be conjugated. That is pi electrons or sometimes pi electrons and non-bonding electrons should be in conjugation with each other. And alternate undali manaki. And finally must follow Huckel's rule. That is, the species must be containing 4n plus 2 pi electrons. When n is equals to 0, it will be 2 pi. Then n is equals to 1, 6 pi, 10 pi, 14 pi, etc. etc. So that is molecule cyclic, చక్రీయంగా ఉండాలి, ప్లేనార్ సమతలంగా ఉండాలి, కాంజుగేటెడ్ సమిగ్మంలో ఉండాలి. అట్లాగే హుకెల్స్ రూల్ 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇదంతా ఫస్ట్ కండిషన్ సేమ్ ఉండి 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ యాంటీ అరోమాటిక్. సైక్లిక్ ఉండాలి, ప్లేనార్, కాంజుగేషన్ ఉంటూ 4n పై ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే 0 ఉండడానికి లేదు ఇక్కడ. n should be starting from 1, 2, 3, not n equals to 0. ఓకే, దెన్ ఆ రెండిట్లో ఫిట్ కాకుంటే వి కాల్ ఇట్ యాజ్ నాన్ అరోమాటిక్. అంటే అరోమాటిక్ కాకున్నా, యాంటీ అరోమాటిక్ కాకున్నా ఇట్ ఈస్ నాన్ అరోమాటిక్. అంటే సైక్లిక్ కాకపోయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్లేనార్ ఆర్ ఇఫ్ కాంజుగేషన్ ఈజ్ బ్రోకెన్, ఎలక్ట్రాన్స్ ఏదో ఒక ఎలక్ట్రాన్ మనకి అందులో ఫిట్ అవుతుంది. బట్ ఫస్ట్ 3 కండిషన్స్లో ఏది ఫాలో చేయకున్నా వి కాల్ ఇట్ యాజ్ నాన్ అరోమాటిక్. either if it is not cyclic, either if it is non-planar, or if conjugation is broken or conjugation is not present, you call it as non-aromatic. యూజువల్గా మనం అనుకునే బెంజీన్ మనం ఏంటంటే ఇట్లాంటివి. సో వాటిని we call them as N-annuline. cyclic conjugated polyenes ఏమంటాము? we call them as N-annulines. కాబట్టి బేసిక్గా మనకి బెంజిన్ ఏమనాలి చెప్పండి? ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ 6-annuline. n is the number of carbon atoms. కాబట్టి సైక్లిక్, ప్లేనార్, కాంజుగేటెడ్, మోనోసైక్లిక్ పాలియన్స్ ఏమంటాం మనము? వి కాల్ దెమ్ యాజ్ annulines. కాబట్టి బెంజిన్ ఈజ్ కాల్డ్ యాజ్ 6-annuline. దిస్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్. ఇది చూడండి, ఇప్పుడు యూ కాల్ ఇట్ as 4-annuline. 4 atoms ఉంది, సైక్లిక్ ఉంది, అన్ని ప్లేనార్, కాంజుగేషన్ ఉంది. కాబట్టి 4-annuline. మనకి ఇది 4n పై ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇట్ మస్ట్ బి యాంటీ అరోమాటిక్. సో ఇదేంటంటే దీని డై యానయాన్ తీసుకుందాం. అంటే ఇఫ్ యూ కెన్ యాడ్ 2 electrons ఇట్ విల్ బికమ్ డై యానయాన్. సైక్లోబ్యూటా డైయినైల్ డై యానయాన్, దట్ విల్ బి అరోమాటిక్. ఎందుకు చెప్పండి? కండిషన్స్ అన్ని ఫాలో అయినాయి. 4n + 2 పై ఎలక్ట్రాన్స్ అయినాయి, 6 పై ఎలక్ట్రాన్స్ అయినాయి మనకి. కాబట్టి ఇట్ హాస్ బికమ్ అరోమాటిక్. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చాలా క్వశ్చన్ ఇట్లా అడగవచ్చు, వై దిస్ 4-annuline cyclobutadiene ఈజ్ వెరీ రియాక్టివ్ టువర్డ్స్ లిథియం మెటల్ ఆర్ సోడియం మెటల్. ఏమంటాం దాన్ని? అరోమాటిసిటీ వచ్చేస్తుంది. రైట్, ఇది చెప్పండి. ఇప్పుడు దీని ఏమనాలి? ఏం యాన్యులిన్ అనాలి? మిగతా వాళ్ళు వీడియో మ్యూట్ చేసుకోండి. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏమనాలి? 8-annuline. అంటే 4n + 2 నా 4n? శ్రీకాంత్, మీరు వీడియో మ్యూట్ చేసేసుకోండి, చెప్పండి.
8 యాన్యులిన్ చెప్పండి. 4N కదా, 4N అంటే ఏమనాలి? 4N సార్. యాంటీ అరోమాటిక్ యాంటీ అనాలి. అరోమాటిక్. బట్ ఇది యాంటీ అరోమాటిక్ కాదు. రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ప్లేనార్. ఇట్ విల్ బి ఇన్ టబ్ షేప్. టబ్ షేప్లో ఉంటుంది, అంటే ప్లేనారిటీ విల్ బి లాస్ట్. కాబట్టి మనం ఏమనుకున్నాం, ప్లేనార్ కాకున్నా, సైక్లిక్ కాకున్నా, కాంజుగేషన్ బ్రేక్ అయినా అరోమాటిక్ కాదు, యాంటీ అరోమాటిక్ కాదు, ఇట్ ఈస్ నాన్ అరోమాటిక్. కాబట్టి చూడగానే ఇమీడియట్గా ప్లేనారిటీ పోయింది ఇక్కడ, ఎందుకంటే టబ్ షేప్ వచ్చింది కాబట్టి. టబ్ లాగా ఇట్లా వచ్చేస్తుంది, ప్లేనార్గా లేకుండా టబ్ షేప్ వచ్చేస్తుంది. అందుకని ఇది నాన్ అరోమాటిక్ అయింది. చాలాసార్లు ఇది పెట్టేస్తారు ఒక ఆప్షన్. మనం చూడగానే టెన్షన్లో ఏమంటాం, యాంటీ అరోమాటిక్ని పెట్టేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 10 యాన్యులిన్ కూడా ఇంకొక చిన్న స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఒక్కసారి డై క్యాటయాన్ అన్నా, డై యానయాన్ అన్నా. డై క్యాటయాన్ అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ 6 పై ఎలక్ట్రాన్స్ అరోమాటిక్ అవుతుంది. డై యానయాన్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, టబ్ షేప్ నుంచి అరోమాటిసిటీ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది టబ్ షేప్కి ఎందుకు వెళ్ళింది తెలుసా, స్టెబిలిటీ కోసం. అంటే మనకి ఏమైందంటే యాంటీ అరోమాటిక్ ఈజ్ ఏ డీస్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. యాంటీ అరోమాటిసిటీ మాలిక్యూల్ని డీస్టెబిలైజ్ చేస్తుంది. ఇది తప్పించుకోవడానికి ఏం చేస్తుంది అది, ఇట్ హాస్ బికమ్ నాన్ ప్లేనార్, నాన్ అరోమాటిక్ అయింది. అదే మనకి 2 ఎలక్ట్రాన్స్ తీసేసినా, 2 ఎలక్ట్రాన్స్ పెట్టేసినా, ఇట్ విల్ అక్వైర్ ప్లేనార్ కన్ఫిగరేషన్ అండ్ బికమ్స్ అరోమాటిక్. చాలా జాగ్రత్తగా చూడండి. రైట్, ఇది 10 యాన్యులిన్ నాన్న. కాబట్టి 10 యాన్యులిన్ అంటే ఏంటి, 10 పై ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది కూడా మనకి అరోమాటిక్ ఉండాలా, యాంటీ అరోమాటిక్ ఉండాలా? బేసిక్గా అరోమాటిక్ కావాలి 10 యాన్యులిన్, బట్ అరోమాటిక్. కానీ ఇది కూడా నాన్ అరోమాటిక్. రీజన్ ఏంటి అంటే వీటిని ఏమంటామంటే వి కాల్ దీస్ యాజ్ యాన్యులార్ హైడ్రోజన్స్. యాన్యులిన్ అన్నాం కదా, సో రింగ్లో ఉండే హైడ్రోజన్స్ ఏమంటాం, యాన్యులార్ హైడ్రోజన్స్ అంటాం. ఇవేంటి అంటే డ్యూ టు స్టీరిక్ హిండ్రెన్స్ తోని ఏమైతాయి అంటే అవి ఇలా ఉండడానికి బదులు ఇలా అవుతాయి ఒకదానికొకటి. కాబట్టి ఏమవుతుంది, అగైన్ ప్లేనారిటీ విల్ బి లాస్ట్. ఇలా ఉండాలి యాక్చువల్గా. కొంచెం దగ్గరికి వచ్చేసరికి వాన్ డెర్ వాల్ రిపల్షన్తో ప్లేనారిటీ విల్ బి లాస్ట్. కాబట్టి ఇది కూడా నాన్ అరోమాటిక్. గుర్తుపెట్టుకోండి, 8 యాన్యులిన్ నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ కాదు. 10 యాన్యులిన్ ఇది అరోమాటిక్ కాదు, నాన్ అరోమాటిక్. ఈ రెండు కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఇది చెప్పండి ఏమనాలి, సైక్లిక్ కాదు, సింపుల్ నాన్ అరోమాటిక్. వెరీ గుడ్. ఇది కూడా సైక్లిక్ కాదు, ఇక్కడ కాంజుగేషన్ లేదు చూడండి, నాన్ అరోమాటిక్. ఇది కూడా నాన్ అరోమాటిక్. ఎస్, తర్వాత మనకు ఒకటి వేరే చెప్తాను. ఎట్ ది మూమెంట్ అయితే నాన్ అరోమాటిక్. రైట్. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి బెంజినాయిడ్, నాన్ బెంజినాయిడ్ అని కూడా అడగవచ్చు. కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ 1 బెంజిన్ రింగ్ కనుక ఉంటే దట్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ బెంజినాయిడ్ కాంపౌండ్. ఇవన్నీ కూడా ఫ్యూజ్డ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అనమాట. ఇది మనకి బెంజిన్, ఇది నాఫ్థలిన్, ఇది యాంథ్రసిన్. దీని పేరు ఏమంటాం నాన్న, ఫినాంథ్రిన్. ఒక్కొక్కసారి ఎన్ని రెజనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయని అడగవచ్చు. బేసిక్ క్వశ్చన్ అడిగితే ఎన్ని వర్టికల్ బాండ్స్ ఉంటే అన్ని స్ట్రక్చర్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, పై బాండ్స్ వదిలేయండి. ఈ బెంజిన్కి ఎన్ని వర్టికల్ ఉన్నాయి, 1 2. కాబట్టి 2 రెజనెన్స్ స్ట్రక్చర్స్. చూడండి కావాలండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 వర్టికల్ బాండ్స్, 3 రెజనెన్స్ స్ట్రక్చర్స్. దీనికి 1 2 3 4, కాబట్టి 4. ఇక్కడ కూడా వర్టికల్ చూడండి, 1 2 3 4 5, 4 వచ్చినాయి. ఎన్ని వర్టికల్ బెంజనైడ్ కాంపౌండ్స్లో ఎన్ని వర్టికల్ సిగ్మా బాండ్స్ ఉన్నాయి? సంబడి మ్యూటెడ్. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇందులో నాన్ అరోమాటిక్ ఏది? సి సార్, ఆప్షన్ సి. ఆప్షన్ శ్రీకాంత్, సి సార్. వీడియో మీట్ చేస్తే మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? రైట్, ఇక్కడ మనకి కాంజుగేషన్ బ్రేక్ అయింది, అందుకు అర్థమైంది కదా. ఇక్కడ దిస్ ఈజ్ sp3 కార్బన్, sp2 ఉండాలి మనకి. కాబట్టి ఇక్కడ కాంజుగేషన్ బ్రేక్ అయింది, సో ఇట్ ఈస్ నాట్ అరోమాటిక్. వెరీ గుడ్. ఇక్కడ చెప్పండి,
Automatic. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏమైతే ఆప్షన్ బి సార్. లోన్ పేర్ ఉంది ఇక్కడ, దీనికి ఇక్కడ మనకి పొలారిటీ, ఈ బాండ్ పోలార్ చేస్తే ఇది ఇటు వస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది 6 పై ఎలక్ట్రాన్స్ టోటల్గా మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతాయి. మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉన్నదన్న ప్రాబ్లం ఉన్నా జస్ట్ లీవ్, అదర్వైజ్ సింప్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కూడా చూడండి, కాంజుగేషన్ ఈజ్ బ్రోకెన్. అర్థమవుతుంది కదా, ఓకేనా? కాబట్టి ఆన్సర్ క్లియర్ కదా, రైట్. సార్ కాంజుగేషన్ ఉంది కదా సార్, లాస్ట్ ఆప్షన్. కాంజుగేషన్ లేదు కదా ఇక్కడ, చూడు ఇక్కడ ఏమైంది, ఇది హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాహైడ్రల్ అయిపోయింది. నైట్రోజన్ నైట్రోజన్ ప్లస్ మైనస్ వదిలే, వాటి గురించి మర్చిపో. 4 ఉంది మనకి, నైట్రోజన్ టెట్రా వ్యాలెంట్ నైట్రోజన్ ఈజ్ టెట్రాహైడ్రల్, కాబట్టి ఇక్కడ ప్లేనారిటీ ఈజ్ లాస్ట్. అర్థమవుతుంది కదా, 4 బాండ్స్ ఉన్నాయి అక్కడ, ఓకే ఓకే 2 హైడ్రోజన్స్, అట్లా చూసుకోవాలి. ప్లస్ మైనస్ ప్రాబ్లం లేదు మనకి, వాటి గురించి మర్చిపోండి, రైట్. ఎస్, ఇందులో ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇట్లాంటి చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు. ఇది రాస్తే ఇక్కడ ఏమవుతాయి చూడండి, మైనస్, ఇక్కడ ప్లస్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4n + 2 0 అన్నప్పుడు 2 పై. దిస్ ఈజ్ వెరీ మచ్ అరోమాటిక్. ఒక్కసారి క్వశ్చన్ అడుగుతారు ఇందులో ఎందుకు, దిస్ ఈజ్ వెరీ మచ్ పోలార్. రీజన్ ఏంటంటే ఇట్లా పోలార్గా ప్లస్ మైనస్ ఉంటేనే ఇది అరోమాటిక్ అవుతుంది. కాబట్టి ఈ డైపోలార్ స్ట్రక్చర్ అంటాం, ఇందులో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి అసలు ఉండదు, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ యాంటీ అరోమాటిక్ అవుతుంది కదా. ఇది అరోమాటిక్, ఇది యాంటీ అరోమాటిక్, ఇక్కడ కూడా ఇది కూడా అరోమాటిక్ కదా. ఇది మాత్రం ఏమైంది చూడండి, ఇది కూడా అరోమాటికా, నాన్ అరోమాటికా, యాంటీ అరోమాటికా? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ, 3 బాండ్స్ ఉన్నాయి నైట్రోజన్. వై ఇక్కడ పెడితే ఏమవుతుంది, సో ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో కాంజుగేషన్ ఉంది కదా, కాబట్టి ప్యూర్ పి ఆర్బిటల్ వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో అరోమాటిక్. ఇక్కడ మాత్రం యాంటీ అరోమాటిక్. కాబట్టి నాట్ అరోమాటిక్ అంటే అర్థం, నాన్ అరోమాటిక్ వేరు, నాట్ అరోమాటిక్ వేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాట్ అరోమాటిక్ అంటే అరోమాటిక్ కానిది ఏది, యాంటీ అరోమాటిక్ కావచ్చు, అది నాన్ అరోమాటిక్ కావచ్చు. కొంచెం ఈ వర్డింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అరోమాటిక్ కానిది ఏంటి, విచ్ ఈజ్ నాట్ అరోమాటిక్, అది యాంటీ అరోమాటిక్ కావచ్చు, నాన్ అరోమాటిక్ కావచ్చు. ఓకేనా, టర్మినాలజీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే హోమో అరోమాటిసిటీ అనే ఒక చిన్న కాన్సెప్ట్. ఏంటి అంటే ఇది చూడండి జాగ్రత్తగా, ఇది బేసిక్గానన్నా ఇప్పుడు ఒక మనకి ఏమవుతుంది, క్యాటయాన్ తీసుకోండి మనకి. సో దీనికంటే బెటర్ ఐ ఎక్స్ప్లెయిన్. ఇది చూడండి, రైట్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఇట్లా 10 యాన్యులిన్ ఏమనుకున్నాం, నాన్ అరోమాటిక్ అన్నాం కదా. సో మధ్యలో కనుక బ్రిడ్జ్డ్ కార్బన్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దిస్ టోటల్ కార్బన్ విల్ బి అవుట్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్. కాబట్టి రిమైనింగ్ మాలిక్యూల్ చూడండి టోటల్గా ప్లేనార్. ఇక్కడ కూడా చూడండి, దిస్ ఆక్సిజన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేన్, దిస్ NH ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేన్. ఇలాంటి వాటిని ఏమంటామంటే వీ కాల్ దెమ్ యాజ్ హోమో అరోమాటిక్ కాంపౌండ్స్. హోమో అరోమాటిక్ కాంపౌండ్స్. కాబట్టి ఈ కార్బన్ని మనం కన్సిడర్ చేయం, దీస్ ఆర్ ఆల్ అరోమాటిక్. ఇది లేదు అనమాట, ఇది అవుట్ ఆఫ్ ఏమంటాం రిమైనింగ్ ప్లేన్కి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మిగిలిన ఆటమ్స్ అన్నీ కూడా ప్లేనార్లో ఉంటాయి. ద టోటల్ రింగ్ కరెంట్ విల్ బి స్టెబిలైజింగ్ దట్ మాలిక్యూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్గా సైక్లోఆక్టా టెట్రైన్ ఇంతకుముందు అనుకున్నాం కదా. మనం ఏం చేసాం ఇప్పటిలాగా, సో ప్రోటాన్ యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది మీకు కావాలి అంటే, ఓకేనా. సో 1 కార్బన్ ఏమవుతుంది, sp3 కార్బన్, ఇది చూడండి, దిస్ విల్ బి మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ రెస్ట్ ఆఫ్ ది ప్లేన్. కాబట్టి 6 కార్బన్స్ టోటల్, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. 8లో
7 కార్బన్స్ ప్లేన్లో ఉంటే ఒక కార్బన్ అవుట్ ఆఫ్ ది ప్లేన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి 7 కార్బన్స్ ఉంటాయి. ఇదేమైంది మనకి ఇక్కడ ప్లస్ వచ్చేసింది. ది బాండ్ హెస్ గాన్ 6 పై ఎలక్ట్రాన్స్ అయినాయి. అంటే ఏమైంది ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రింగ్ వచ్చేసింది. బట్ ఇది మనకి ఏమైంది ప్లేన్లో లేదు. కాబట్టి ఇట్లాంటి సిస్టమ్స్ని ఏమంటారట? we call them as homoaromatic compounds. A compound that contains one or more sp3 hybridized carbon atoms in conjugated cycle. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే బిగ్గర్ రింగ్స్లో పాసిబుల్ అవుతుంది. అర్థమవుతుంది కదా? బిగ్గర్ రింగ్స్ ఉన్నప్పుడు 7 and above రింగ్స్ ఉన్నప్పుడు ఏమైతే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ అది అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ ది రిమైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చూడండి బేసిక్ ఏంటంటే ఇది. సో అన్ని ఆటమ్స్ ఒక ప్లేన్లో లేవు, కానీ ఈ 6 ఎలక్ట్రాన్స్ ఏమైతే ఒక రింగ్ కరెంట్ లాగా ఫామ్ అవుతాయి. కాబట్టి దట్ విల్ బి అరోమాటిక్. సో ఇట్లాంటి వాటిని ఏమంటాము? హోమో అరోమాటిక్ అంటాము. కాబట్టి హోమో అరోమాటిక్ కూడా మనకి యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ అంటే స్టేబుల్, బట్ లెస్ స్టేబుల్ దెన్ అరోమాటిక్. కాబట్టి స్టెబిలిటీ ఆర్డర్ ఏంటిదన్నా? అరోమాటిక్ గ్రేటర్ దెన్ హోమో అరోమాటిక్, తర్వాత నాన్ అరోమాటిక్, లీస్ట్ యాంటీ అరోమాటిక్. కరెక్ట్ చెప్తే యాంటీ అరోమాటిక్ డీస్టెబిలైజ్ చేస్తుంది, అస్థిరత్వం చేస్తుంది. అరోమాటిక్ ఏమో స్థిరత్వం చేస్తుంది. ఓకేనా? ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్టెబిలిటీ అడిగినా మనకు ఆన్సర్ ఏంటి? అరోమాటికా, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 12 యాన్యులిన్. కాబట్టి డయానియాన్ తీసుకుంటే మనకి 14 వస్తుంది. ఇది అరోమాటిక్ అయిపోతుంది. ఇది నాట్ ఎట్ ఆల్ స్టేబుల్. ఇక్కడ -50 దగ్గర కూడా స్టేబుల్ కాదు. ఎందుకు? యాంటీ అరోమాటిక్. దానికి లిథియం మెటల్తో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ టేక్ 2 ఎలక్ట్రాన్స్, డైయానియాన్ అయింది. సో 14 యాన్యులిన్ అయింది, అంటే డయానియాన్. కాబట్టి ఈవెన్ 30 degrees దగ్గర రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా స్టేబుల్. ఎందుకోసం? అరోమాటిసిటీకి అంత స్టెబిలిటీ ఇస్తుంది. దీస్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. లేటర్ ఆన్ యూ కెన్ చెక్. రైట్? ఓకే. దెన్ ఇప్పుడే మనం చాలా వరకు చూసాం నాన్ బెంజనైడ్. మనకి అట్లీస్ట్ ఒక బెంజిన్ రింగ్ అయినా లేకుంటే వీ కాల్ దెమ్ యాజ్ నాన్ బెంజనైడ్ రింగ్స్. కాబట్టి అరోమాటిక్ కావచ్చు, కాకపోవచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ స్ట్రక్చర్ అనమాట. రైట్. దెన్ క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్. కెన్ ఎనీ వన్ ఆఫ్ ఈ ఎగ్జాంపుల్ చూసి డెఫినేషన్ చెప్పగలుగుతారా? అన్నిటికీ ఒక కామన్ ఏముంది చెప్పండి? చార్జ్. వెరీ గుడ్. చార్జ్ కూడా పార్ట్ ఆఫ్ ది అరోమాటిక్ రింగ్ అయితే వాటిని ఏమంటాం మనము? క్వాసీ అరోమాటిక్. దే ఆర్ అరోమాటిక్. స్పెసిఫిక్గా అడిగితే కనుక వాటిని ఏమంటాం? క్వాసీ అరోమాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. ప్రొపిలియం క్యాటయాన్ ఇది సైక్లోప్రొపినైల్ క్యాటయాన్, సైక్లోబ్యూటాబ్యూటినైల్ డై క్యాటయాన్, సైక్లోబ్యూటాడైయినైల్ యానయాన్. రైట్. అట్లాగే ఫుల్విన్స్ అండ్ ఫుల్వలిన్స్ ఇవి ఏంటంటే మనకి ఇది జాగ్రత్తగా చూడండి. మనకి ఏంటంటే ఇవి కూడా మనకి పోలారిటీ వచ్చినప్పుడు ఏంటంటే మే బికమ్ సమ్టైమ్స్ అరోమాటిక్ ఆర్ సమ్టైమ్స్ యాంటీ అరోమాటిక్. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది కనుక యానయాన్ అవుతుంది, ఇక్కడ దిస్ విల్ బికమ్ అరోమాటిక్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అన్న, ఈ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ నేనేం చేస్తా అంటే ఇది ఇటు తీసుకొస్తా, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది? బోత్ ద రింగ్స్ విల్ బికమ్ అరోమాటిక్. గెటింగ్ మై పాయింట్? సో అట్లాంటప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఏంటంటే పొలారిటీ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి ఒకటేమో అరోమాటిక్ అవుతుంది, ఒకటి యాంటీ అరోమాటిక్ అవుతుంది. చూడండి ఎందుకంటే ప్లస్ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ పొలారిటీ రాదు మనకి. ఇట్లాంటివి కూడా కొంచెం గుర్తుపెట్టేసుకోండి. రైట్. ఇంకా హెట్రో అరోమాటిక్ కాంపౌండ్స్ ఆల్రెడీ మీరు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో చదువుకున్నారు. ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. ది పిరిడిన్, దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది రింగ్. కాబట్టి 6 పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంది. దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది రింగ్. ఇక్కడ కూడా చాలాసార్లు ఏంటంటే ఒక్కోసారి అడిగితే కానీ పై డెఫిషియంట్, పై ఎక్సెసివ్ కాంపౌండ్స్ అని చదువుకొని ఉండాలి. బెంజిన్తో కంపేర్ చేస్తే 6 ఆటమ్స్కి 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి పై న్యూట్రల్. ఇక్కడ చూడండి 5 ఆటమ్స్ ఉన్నాయి, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పై ఎక్సెస్. అదే పిరిడిన్ 6 ఆటమ్స్ ఉన్నాయి, 6 పై ఎలక్ట్రాన్స్, బట్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, కాబట్టి పిరిడిన్ ఏమంటాం మనం?
పై డెఫిషియెంట్ కాంపౌండ్ అని అంటాం. ఒకవేళ డీప్గా అడిగితే అక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా సో అరోమాటిక్ తీసుకోవచ్చు. దెన్ మీసో అయానిక్ కాంపౌండ్స్. ఇంతకుముందు మనకి ఏంటంటే పొలారిటీ డెవలప్ అయింది, మళ్ళీ న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి సిగ్నోన్స్ ఏంటంటే సో పర్మనెంట్ పొలారిటీ ఉంటుంది మనకి. 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ బెటైన్స్ అంటే మనకి నాన్ అడ్జసెంట్ క్యాటయాన్ అండ్ అయానిక్ ఫంక్షన్. సో నాన్ అడ్జసెంట్గా మనకి ఏముంటాయి ఫంక్షన్లు ఏమంటారు, నాన్ అడ్జసెంట్ క్యాటయాన్ అండ్ క్యానైట్ ఫంక్షనల్ గ్రూప్స్ అండ్ అండ్ ఓవరాల్ న్యూట్రల్ ఫార్మల్ చార్జ్. ఓవరాల్గా చార్జ్ మనకి న్యూట్రల్గా ఉంటుంది, బట్ దెర్ విల్ బి ఏ ప్లస్ చార్జ్ అండ్ మైనస్ చార్జ్. సో అలా ఉంటే మనకి ఏమంటాం, we call them as meso-ionic compounds. రైట్, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఆన్సర్ చెప్పండి ఇంకా క్వశ్చన్స్ అన్నిటికీ. నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. డి సార్. ఏంటది, ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రాదు కదా, ఏమొస్తుంది మనకి, సబ్స్టిట్యూషన్ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ దీనికి చెప్పండి. క్యారెక్టరిస్టిక్ ఆల్ ది అబోనా. ఎస్ సార్. రైట్, ఇందులో చెప్పండి నాట్ అరోమాటిక్ ఏది. సి. సి కదా, బికాజ్ ఇక్కడ కాంజుగేషన్ ఇస్ బ్రోకెన్. వెరీ గుడ్, చెప్పండి. ఫస్ట్ ఓకే, 6 ఎలక్ట్రాన్ సైక్లిక్ ఉంది, కాంజుగేషన్ ఉంది. బి కదా, ఎందుకోసం 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా, అరోమాటిక్ కాదు, అది ఏంటో మనకు సంబంధం లేదు. నాట్ అరోమాటిక్. ఓకే, స్పెసిఫిక్ అడిగితే యాంటీ అరోమాటిక్. ఓకేనా, బి ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ చెప్పండి నాట్ అరోమాటిక్. సేమ్ ఇంతకుముందు చూసాం, ఇది కూడా ఇంతకుముందు చూసాం. రైట్, ఇందులో నాట్ అరోమాటిక్ ఏది. ఏ. ఎందుకు నాన్న. డి. బి సార్. ఇది ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, 2π అరోమాటిక్. ఇక్కడ చూడండి 4π, ఇక్కడ ప్లస్ పెట్టండి, అంతేనా, ప్లస్ ఇట్ మైనస్ అవుతుంది, కాబట్టి ఇది 4π. బేసిక్ ఏంటిది, ఇట్ విల్ బికమ్ యాంటీ అరోమాటిక్. బట్ ఆన్సర్ ఏంటి, ఇది కూడా ప్రాబ్లం లేదు మనకి, ఇక్కడ ఎలక్ట్రాన్ పేరు ఉంది, అట్లాగే ఇక్కడ ప్లస్ మైనస్ రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో అరోమాటిక్. ఇది అర్థమవుతుంది కదా, ఎలక్ట్రాన్ పేరు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ ఇది రాసేస్తే ఇక్కడ ప్లస్, అంటే కాంజుగేషన్ పాసిబుల్ అవుతుంది. సార్ క్లియర్. బట్ ఆన్సర్ ఏంటి, బి. వెరీ గుడ్. సార్ వెరీ మచ్ అరోమాటిసిటీ అని ఎట్లా చెప్తారు సార్. అది చూసుకోవాలి ఇప్పుడు, టోటల్గా ఛార్జ్ లేకుంటే, అంటే ఇప్పుడు మనకి ఎక్సెస్ అంటే రెజినెన్స్ ఎనర్జీ చూసుకోవాలి. రెజినెన్స్ ఎనర్జీ ఎక్కువ దేనికి వస్తుంది, మోర్ రెజినెన్స్ స్ట్రక్చర్స్ మోర్ రెజినెన్స్ ఎనర్జీ, అట్లా చూసుకోవాలి. ఓకేనా, జస్ట్ ఇంకొక పాయింట్ కూడా మోర్ రెసిడెన్స్ అంటే హై అరోమాటిక్. అంతే, అది ఒకటి వస్తుంది. తర్వాత లెస్సర్ నంబర్ ఆఫ్, అంటే అనీలింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఒకటి చిన్న పాయింట్ తర్వాత వస్తుంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు బెంజీలో ఉంది, నాఫ్థలిన్ ఉంది. సో దేనికి మోర్ స్టేబుల్ అంటే మనకి రెజినెన్స్ ఎనర్జీ పర్ రింగ్ చూడాలి, టోటల్గా పర్ రింగ్. అది షేర్ అవుతుంది చూడండి మనకి బెంజిన్ రింగ్లో, నాఫ్థలిన్లో. సో బెంజిన్ విల్ హ్యావ్ మోర్ రెజినెన్స్ ఎనర్జీ. ఓకేనా, కాబట్టి ఫస్ట్ థింగ్ 2-3 ఫ్యాక్టర్స్ చూసుకోవాలన్నమాట. ఇది చెప్పండి. డి సార్. ఏంటట క్వశ్చన్ ఏంటి, సి సార్. సి. నాట్ అరోమాటిక్. సి. సి సార్. సి ఎందుకు చెప్పండి. ఇక్కడ బోరాన్ ఎంటీ ఆర్బిటల్ ఉంది, 4π కదా, కాంజుగేషన్ ఈజ్ పాసిబుల్. ఎంటీ పి ఆర్బిటల్ sp2. డి సార్. sp2 ఇది పి ఆర్బిటల్ ఉంది, ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంది, సిలో కదా. ఇక్కడ ప్రాబ్లం ఏముంది మీకు, ఇట్స్ లైక్ పైరోల్. ప్యూరాన్ ప్రాబ్లం లేదు కదా, ఇది ప్రాబ్లం లేదు కదా. యువర్ ఆన్సర్ ఇస్ సి. సిలో 4π కదా, యాంటీ అరోమాటిక్, ఇది యాంటీ అరోమాటిక్. ఎస్, యాంటీ అరోమాటిక్ ఏది చెప్పండి, ఎన్ని మోర్ దెన్ 1 ఉండొచ్చు. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంది, ఇది అరోమాటిక్.
ఇది చెప్పండి 1 2 3 ఇక్కడ ఇది కలిపేసేయాలి 4 5 యాంటీ అరోమాటికేనా ఇది ఒకటి ఆన్సర్ తర్వాత ఇది చూడండి ఇక్కడ లోన్ పేరు ఉంది 1 2 3 4 5 10 5 అంటే అరోమాటికే కదా ఇక్కడ చూడండి డి సార్ 1 2 3 4 యాంటీ అరోమాటిక్ డి కూడా ఏ అంటే డి ఈజ్ యువర్ ఆన్సర్ రైట్ వెరీ గుడ్ సో ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ ఇంతకుముందు ఎవరు అడిగారు కదా సో దీంట్లో ఏం చూడాలి ఫస్ట్ ఏది అరోమాటిక్ ఏది యాంటీ అరోమాటిక్ ఏది నాన్ అరోమాటిక్ చూసుకోవాలి థర్డ్ వన్ ఇస్ మచ్ అరోమాటిక్ అరోమాటిక్ ఇది యాంటీ అరోమాటిక్ ఇదేమో నాన్ అరోమాటిక్ కాబట్టి మనకి ఎప్పుడు ఎట్లా అరోమాటిక్ స్టెబిలిటీ అదే పొలారిటీ కూడా అదే ఉంటుంది అరోమాటిక్ నాన్ అరోమాటిక్ నాన్ అరోమాటిక్ యాంటీ యాంటీ అరోమాటిక్ అరోమాటిక్ సో అదే ఆర్డర్లో చెప్పండి అక్కడ ఏమున్నాయి మనకి అరోమాటిక్ అంటే 3 హైయెస్ట్ డి సార్ అరోమాటిక్ అంటే 1 సో ఆన్సర్ ఏముంది డి సార్ చూసుకోండి ఏది ఉంటే సరిగా చూసుకోండి ఇది కూడా సేమ్ క్వశ్చన్ రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఏది బిఆర్ మైనస్ అంటే అయిపోయి మనకి ఏమైందంటే ఇక్కడ ప్లస్ రావాలి బిఆర్ మైనస్ వెళ్ళిపోవాలి కాబట్టి చెప్పండి మనకి ఆన్సర్ ఏంటి డెఫినెట్గా ఏంటంటే ఓన్లీ ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఇది అరోమాటిక్ అవుతుంది కదా కాబట్టి 2 విల్ డికంపోజ్ ఇది ఒకవేళ బిఆర్ ప్లస్ అయింది అనుకుందాం ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఇది బిఆర్ ప్లస్ అవుతే ఏమవుతుంది ఇది మైనస్ అవుతుంది ఓకేనా అరోమాటిక్ అది కూడా ఒకవేళ ఇక్కడ ఏమవుతుంది ఇది ప్లస్ ఇది మైనస్ అవుతే కూడా బోత్ విల్ బికమ్ అరోమాటిక్ కాబట్టి ఆన్సర్ ఏం రావాలి చూడండి చూడడానికి మనకి అరోమాటిసిటీ అని ఎక్కడ కనపడట్లేదు అర్థమవుతుంది కదా ఇది సో బిఆర్ ప్లస్గా డికంపోజ్ అవుతే మైనస్ అవుతుంది ఇది అరోమాటిక్ అవుతుంది ఇక్కడ ఇది కూడా అరోమాటిక్ అవుతుంది జాగ్రత్తగా చూడండి టైం కొంచెమే ఉంది స్పీడప్ తర్వాత డౌట్స్ ఉంటే తర్వాత అడగచ్చు రైట్ ఇది కూడా ఇంతకుముందే చేశాను కదా మీరు తర్వాత చూసుకోండి చూపించాను మీకు రైట్ ఈ క్రేగ్స్ రూల్ ఏంటంటే సింపుల్ నాన్న ఫస్ట్ సీటు ఉందా లేదా చూడండి అంటే 180 degrees రొటేట్ చేస్తే అలాంటిది వస్తుందా లేదా తర్వాత నెంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేయండి 5 బాండ్స్ దట్ ఈస్ కాల్డ్ ఎన్ తర్వాత n-1 క్యాల్కులేట్ చేయండి అది ఈవెన్ అయితే కనుక దట్ ఈస్ అరోమాటిక్ ఆడ్ అయితే కనుక నాన్ అరోమాటిక్ ఈ యాంటీ అరోమాటిక్ కాన్సెప్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 -1 4 కాబట్టి అరోమాటిక్ దిస్ ఈజ్ కాల్డ్ అజులీన్ తర్వాత మిగతా వర్కౌట్ చేసుకోండి వీడియో పాస్ చేసేసుకొని రైట్ దిస్ ఈజ్ కాల్డ్ క్రేగ్స్ రూల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇట్ రైట్ లేటర్ ఓకేనా రైట్ సో ఇంతకుముందే చెప్పా కదా ఇట్లా షేర్ అవుతే కనుక అరోమాటిసిటీ డిక్రీజ్ అవుతుంది ఇక్కడ చూడండి 1 రింగ్ 2 రింగ్స్ 3 రింగ్స్ కాబట్టి మనకి అరోమాటిసిటీ డిక్రీజ్ అవుతుంది దిస్ ఈజ్ మోర్ పర్ రింగ్ చూడాలి మొత్తం కలిపి చూడొద్దు సో మొత్తం రెసిడెన్సీ ఎక్కువ ఉంది కానీ పర్ రింగ్ చూడండి ఇక్కడ బెంజన్కి 36 ఇది ఫినాంథ్రిన్కి వచ్చేసరికి 30.3 కాబట్టి స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి బెంజిన్ ఇంతకుముందు ఎవరు అడిగారు కదా ఇట్లా కూడా ఇది ఒక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి రైట్ సో తర్వాత ఈ క్వశ్చన్ చూసేసుకోండి ఎస్ ఇది స్టెబిలిటీ కూడా సేమ్ అరోమాటిక్ ఏదవుతుంది అయితే కనుక మోర్ పొలారిటీ అట్లా చూసుకోవాలి రైట్ 2021 క్వశ్చన్ చెప్పండి డైరెక్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ ఉంది కదా డైరెక్ట్ క్వశ్చన్ ప్రాబ్లం లేదు కదా రైట్ 21లో ఇంకోటి వచ్చింది చూడు ఇది చూడండి ఇదేంటంటే నాన్న సాల్వాలిసిస్ అంటాం హైడ్రాలిసిస్ ఆర్ సాల్వాలిసిస్ ఏంటంటే సో మనకి ఏంటంటే SN1 మెకానిజం అనమాట SN1 అంటే కేటయాన్ ఫామ్ కావాలి సో అన్నిటికీ ప్లస్ పెట్టండి ఇది బిఆర్ తీసి ఇది ప్లస్ పెట్టండి ఇక్కడ ఏమైతే చూడండి ఇది అరోమాటిక్ అవుతుంది ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది బట్ ఇక్కడ ఫినైల్ కేటయాన్ ఇదేమో వినైల్ కాబట్టి హైయెస్ట్ స్టెబిలిటీ దేనికి వస్తుంది గెటింగ్ మై పాయింట్ హైడ్రాలిసిస్ అంటే SN1 మెకానిజం కాబట్టి కేటయాన్ రావాలి కేటయాన్ మనకి ఏది వస్తుంది ఇది మనకి అరోమాటిక్ అవుతుంది 22లో చూడండి అరోమాటిక్ ఏది కాదు సైక్లోఆక్టా టెట్రైన్ ఎందుకు కాదు చెప్పండి చెప్పిన నాన్ అరోమాటిక్ చెప్పినాను కదా ఎస్ 23లో చూడండి సో ఇంతకుముందే చెప్పావు ఇదేమో ప్యూర్
హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. హెట్రోసైక్లిక్ అరోమాటిసిటీ తగ్గుతుంది ఎందుకంటే హెట్రో ఆటమ్ ఉంటుంది కాబట్టి. సో ఓకే, ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.